హలో ఎవ్రీవన్, ఈరోజు నిమ్మకాయ రసంతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పచ్చడి 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, పునుగులు దేనికన్నా చాలా బాగుంటుంది. మెయిన్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నిమ్మరసం. నేను ఇక్కడ 12 కాయల రసం తీసుకున్నాను. 1 tablespoon పచ్చిశనగపప్పు, 1 tablespoon మినప్పప్పు, 10 ఎండుమిరపకాయలు. ఈ పచ్చడికి కారం కొంచెం ఎక్కువే పడుతుంది, మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. సాల్ట్, 1/2 tablespoon ఆవాలు, 1/2 teaspoon మెంతులు, 1 tablespoon ధనియాలు, 1 tablespoon జీలకర్ర, ఇంగువ, వేరుశనగ నూనె. మీరు ఏ నూనెనా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో 1 tablespoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోనే 1 tablespoon ఆవాలు, 1 tablespoon జీలకర్ర, 1/2 teaspoon మెంతులు, 1 tablespoon ధనియాలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 tablespoon మినప్పప్పు, 1 tablespoon పచ్చెనగపప్పు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం ఫ్రై చేసుకున్న మినప్పప్పు, పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నిమ్మరసం యాడ్ చేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో 5 tablespoons వరకు ఆయిల్ వేసుకోవాలి. పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే స్టోర్ ఉంటుంది. అందులో 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon మినప్పప్పు, 1/2 teaspoon పచ్చెనగపప్పు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 tablespoon వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నిమ్మరసం పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పచ్చడి త్వరగానే చిక్కబడిపోతుంది. ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకొని పచ్చడిని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి అవసరమైతే సాల్ట్, కారం అది చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 10 minutes తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే నిమ్మరసంతో పచ్చడి రెడీ అయింది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.